శ్రీదేవి డ్రామా కంపెనీ నెక్స్ట్ సెగ్మెంట్ ఏంటో చూద్దాం. నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం. ఈ రోజు నా షష్ఠి పూర్తి. శోభనం రోజు నాకు పాలు ఇవ్వాలి, స్వీట్ ఇవ్వాలి, భోజనం ఇవ్వాలని కనీసం గుర్తుందా లేదా? కాఫీ అడిగినప్పుడు షుగర్ లెస్సా, షుగరా లేదా అడగవా? నా మాట కూడా వినాలి. ఇప్పుడు ఇక్కడ కాలు మొక్కుతా. ఇప్పుడు మన ఇంటికి అల్లుడు వచ్చాడా, కూతుర్లు ఎక్కడా? ఒక్క నిమిషం ప్లీజ్, నా మాటిని. అవునయ్యా, అల్లుణ్ణి రమ్మన్నావు గాని ఒక్క రోజన్నా టెలిగ్రామ్ వేసినవా? అయిపోయిందా? ఇప్పుడు నేను చెప్తాను. నేను అల్లుడు వస్తున్నాడు. అల్లుడు రావద్దు. పెద్ద కూతుర్ని పిలిచి అడుగుదాం. రామ్మా బర్రే. మీ అమ్మతో మాటలు అడుగు. నువ్వు అడుగయ్యా. నేను అడుగు, నువ్వే అడుగు. ఇద్దర్లో ఎవరు పిలిచారో ఎవరో ఒకరు అడుగుతారా? నేను అడగలా. మీ అమ్మ పిలిచింది. అమ్మా నాన్నా, అమ్మా నీకు నాకు మాటలు లేవు అమ్మా. అల్లుణ్ణి పిలవమని మొన్ననగా వంటలు చేయమన్నారు. ఏ వంట చేయాలో చెప్పలేదు కదండి. నీకు అస్సలు చెప్పలేదు. జిలేబీ వండమన్నాను. తాజా మైసూర్ టమాటా బన్నీ అమ్మగారు చాలా బాగా చెప్పారు. అది సరిగ్గా చెప్పాలి కదండి. చిన్న కూతురు రావాలి. చెల్లి, అక్క నీకు నాకు మాటలు లేవు, అమ్మకి నాకు. ఎవరు నాతో మాట్లాడకపోతే నేను ఎవరితో మాట్లాడుకోను? పిండ్లై 6 నెలలు అయింది. ఇంటికి పోవాలి. అల్లుడి దగ్గర పంపించాలి కూతురని. నీకు తెలియదు అమ్మా? అల్లుడిని పంపించాలి అన్నప్పుడు నువ్వు జాగ్రత్తగా. ఎవడు అడిగాడు మధ్యలో? అమ్మ మీద చెయ్యొద్దు. ఎందుకు వస్తున్నావు? అడిగేటప్పుడు అమ్మని అడిగేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడ. పెద్ద అల్లుడు రావాలి. సిలక గోరింకా ఎగిరే విందాక దారేలేని ఊరక ఇదరికా మరి ఆదరికా. అల్లుడు అనేవాడు వచ్చి రైల్వే స్టేషన్ దగ్గర ఎదురు చూస్తుంటే కనీసం కారు పంపించాలని జ్ఞానం లేదా? ఇదేనా మీ అల్లుడికి ఇచ్చే మర్యాద? అల్లుడు, నువ్వు వచ్చిన సంగతి మాకు ఫోన్ చెయ్యాలి కదా. నువ్వు ఫోన్ చేయకుండా మాకెట్లా తెలుస్తుంది? మాకేం తెలుస్తుంది? అంతకంటే కొడతారా? మీరు వచ్చేటప్పుడు కొట్టొద్దు. ఏందిరా అది కొట్టడాలు రా? బయట చెప్పింది ఎవరు? చెప్పినావు కదా. ఇది ఎంతకంటే కొడతారా? సరే, ఇంకా ఆలస్యం చేయకుండా చిన్నలుని కూడా పిలిచేద్దాం. హలో చిన్నలుడిగా. రే గాజులు పగిలిపోయినట్టు కొట్టుకున్నారా? యావండి, తొందరగా రండి. ఇప్పుడే నేను తిరుపతికి వెళ్ళాను. నన్ను ఎవరు ముట్టుకోవద్దు. బేసిక్ నేను ముట్టుకోవచ్చు, మీరు ముట్టుకోకండి. ఎందుకంటే వ్రతం చేస్తున్నా. అల్లుడు రైల్వే స్టేషన్ కి వచ్చినప్పుడు కార్ ఎట్టాలి, అదే ఎట్టాలి, ఇదే ఎట్టాలి, ఏం తెలీదా? నువ్వన్నా మరిది గారు వ్రతం చేస్తున్నా. ఆగండి. మరిది వాయుండి వదిన మీద చేయి చేసుకోవచ్చా? నాకు వదిన మీద చేయి చేసుకోవచ్చా? వదిన మీద. అసలు ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఏంటి షష్ఠి పూర్తి అన్నారు, గోడలకు సున్నాలు ఏమన్నారు? ఇంతకీ ఏ కలర్ వేయాలో ఎవరు చెప్పలేదు నాకు. ఒరే గోడకు సున్నమేమని ఇక్కడ ఎవరు వేసింది నీకు? నా కోసము కనీసం ఒక కారు, ఒక జీపు, ఒక రైలు ఏదో ఒకటి తీసుకురావాలి కదా.
ఇలా రండి, ఇద్దరు ఇలా రండి దూరంగా. మామయ్య మీకోసం కాఫీ డ్రింక్ కాకుండా కార్ కూడా తీసుకొచ్చా. రేపు అత్తను కొట్టుకుంటా పడిపోయిందేంటి? అంటే అదే యాక్టింగ్ చేసిందిలే గాని. రాని ఇప్పుడు ఏం చేద్దాం? అరే వీళ్ళు షష్టి పూర్తి అని చెప్పి మన గిఫ్ట్లు అడుగుతారు. సార్ గిఫ్ట్లు లేవు, వాళ్ళు బతుకుతారు. మనం పోదాం పదండి ఊరు. ఇంద్రజ గారు నాకైతే ఇది స్కిట్ లా లేదు, స్టంట్ లా అనిపించింది. మీరు దీన్నే వైలెన్స్ అనుకుంటున్నారు. యాక్చువల్గా బ్లేడ్స్ మధ్యలో పెట్టుకొని కొడతారు మేడం. మేము నిజం అనుకుంటారు నోర్మి. పచ్చిమిరపకాయలు తింటూ చేస్తా ఉంటారు. ఓ మై గాడ్. ఆయిల్ లోని చేస్తారు స్కిట్లు. స్కేట్ బోర్డ్స్ వేసుకొని చేస్తుంటారు skit. ఒక్కోసారి మేడం కామెడీ లేకుండా చేస్తుంటాం స్కిట్లు కొన్ని. కాదు మనం ఎప్పుడూ అదే కదా చేసేది. దట్ వాస్ అ గుడ్ ట్రై, బట్ నిజంగా నాకు భయం వేసింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.